మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. చేసినటువంటి సామాజిక కార్యక్రమాలే అనేక సామాజిక కార్యక్రమాలే ఈ విధంగా అంటే పూర్తి భారీ మెజార్టీ 326 ఓట్ల మెజార్టీ రావడం అనేది జరిగింది. అందుకు వారు మన 60 వార్డులలో 51వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి కోరుచూ ఒక చిన్న సమస్యలు ఉన్నాయండి, అవి చెప్పదలుచుకున్నాను, మీ ముందు ఉంచదలుచుకున్నాను. మన బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పారు వాళ్ళు, బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వికాస్ నగర్ వరకు ఉన్నటువంటి రోడ్డు దాంట్లో సీసీ రోడ్డు మంజూరు మరియు వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ లాంటి వాటితో కలిసి ఉండే విధంగా శాంక్షన్ చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా 6వ రోడ్ నుంచి 9వ రోడ్డు వరకు రోడ్లు డ్రైనేజీలు కావాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ నెంబర్ 9 పూర్తిగా రోడ్డు కావాలి. తర్వాత థమ్స్అప్ షాపు నుంచి ఇక్కడ వరకు మైనారిటీ స్కూల్ వరకు ఆఫ్ వరకే రోడ్ అయింది, అది సీసీ రోడ్డు మంజూరు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మంజూరు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర క్లీన్ అండ్ గ్రీన్ పారిశుద్ధ కార్మికులు 6 ఉన్నారు, దాదాపు ఒక 10 మంది కావాలా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అదే ముఖ్యం, పరిశుభ్రంగా కాలనీ ఉండాలి, ఈ యొక్క డివిజన్ ఉండాలి. కాబట్టి ఇంకో 4 లేబర్స్ను మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి లేబర్స్ను తీసుకున్నట్లయితే మనకు సరిపోతారండి. అదేవిధంగా చెత్త బండి ఒకటే ఉంది, అది రావడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజుల వరకు చెత్త మన ఇంట్లోనే ఉంచుకోవాలి. కాబట్టి అది రెండోది అంటే ఇంకో వెహికల్ మనం శాంక్షన్ తీసుకున్నట్లయితే ప్రపోజల్ పెట్టి దాంతో మనము ఒకరోజు తప్పించి ఒకరోజు చెత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి అండి, చిన్న కోరిక, కోరాలనో వద్దో తెలుస్తలేదు మరి, కానీ అదేంటంటే లక్ష్మీనగర్లో మరి కలకలలాడే లక్ష్మీనగర్లో మనకు ఒక గుడి అనేది ఇప్పటి వరకు లేదు. ఆ గుడికి ఎన్నో విధాల ప్రయత్నం చేసి అలసిపోయి ఉన్నాం ఇప్పుడు. మరి దాన్ని మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన పెడుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ భూమే కానివ్వండి, లేదా మీరు ఏ విధంగానైనా ల్యాండ్ను ఇప్పించగలిగినట్లయితే చందాలు వేసుకొని గుడికి మనందరం కలిసి చందాలు వేసుకొని గుడి కట్టించుకోవచ్చు అనేటటువంటి నా యొక్క భావన. అంటే మనం ప్లేసుకు గుడికి చందాలు కావాలంటే చాలా కష్టం, ప్లేస్కు ఎవరు చందాలు ఇవ్వరు, గుడి కంటే చందాలు ఇస్తారు. కాబట్టి మరి ఈ ప్రాబ్లంను మీరు మీకు మనసులో ఆలోచన కలిగే విధంగా ఆ యొక్క భగవంతుని వినాయకుని కోరుచూ ముగిస్తున్నాను.